దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలంలో దైవ సముఖంలో చేరే ఆశీర్వాదం మనకు దేవుడు అనుగ్రహించాడు. అందరి బట్టి దేవునికి వందనాలు. ఈరోజు మనల్ని దేవుడు దర్శించాడు కాబట్టే దైవ సన్నిధికి రాగలిగాం. మనం అనుకుంటాం ఈ దినములో మనము రాత్రి లేక ఒక రోజు ముందే అనుకోవచ్చు, రేపు నేను ఆదివారం గడుపుతానని. కానీ మనం అనుకున్నదంతా దేవుడి కృప ద్వారా ఆయన అనుకుంటేనే మనం రాగలుగుతాం. లేకపోతే మనం అనుకునేవన్నీ మన జీవితంలో జరగవు. కాబట్టి ఆశపడడంలో మాత్రం మన వంతు, కార్యము చేసేది ఆయన వంతు. హల్లెలూయా. కాబట్టి దైవ సమ్ముఖం నడిపించబడము, గడపడం ఇది గొప్ప ధన్యకరము. మరి ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరం. సో ఈ ప్రయోజనకరమైన ఆత్మీయ సహవాసంలో మనం చేరి ఉండటము గొప్ప విషయంగా అనుకుంటున్నాం. కాబట్టి ఆది అనుభవంగా ఉంటేనే మనం చెప్పుకునే దానికి నెరవేర్పు ఉంటుంది, సార్థకత ఉంటుంది. కాబట్టి సమీపంగా మరి హైదరాబాద్లో సిలోన్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్లో ఉన్న బిడ్డలు కానీ, వరంగల్లో సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్లో వచ్చిన మరి అందరినీ పేరు పేరున శ్రావణ్ బాబు మొదలుకొని అందరికీ, ఇక్కడ అక్కడ ఉన్న వారందరికీ ప్రభు యేసు నామములో నిండు వందనాలు. ఈ కార్యక్రమం చూస్తున్న వారు, చూడబోతున్న వారు కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దైవ ఆశీర్వాదం అనుగ్రహింపబడుగాక. ఆమేన్. రండి వాక్యము తీసుకుందాము. మనకు బాగా పరిచయమైన వాక్యమే లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మనము శుక్రవారం రోజున ప్రార్థనాంశముగా సమయంలో సందర్భోచితంగా ఈ వాక్యము ఎత్తిపట్టి చెప్పడం జరిగింది. మీరు గమనించారో లేదో ఆ సమయంలో చెప్పబడింది. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదవండి. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి. ఈ వాక్యం మన వినికిల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. తండ్రి, నీ చలనైన కరముల చేతనే మమ్మలను నీ కృప ద్వారా నడిపించాం. నీ వెచ్చనైన సన్నిధిలో మేమందరము తండ్రి సేద తీర్చుకునే విధంగా అయా గొప్ప ఓదార్పు, ఆదరణ, నెమ్మది పొందే విధంగా మాకు ఇచ్చిన ఈ ఫెలోషిప్ని బట్టి వందనాలు. మాకున్న కలవరము కానీ కలత కానీ ప్రతిదీ తొలగిపోయే విధంగా నీ దయగల మాట ద్వారా మమ్మల్ని దర్శించి మమ్మల్ని నెమ్మది పొచ్చమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మా జీవితాల్లో ఏది కావాలో ప్రభు అది మా జీవితంలో అనుగ్రహింపడానికి సహాయించు తండ్రి. అది మా జీవితంలో ఉంటేనే మా క్షేమం. మేము కోరుకున్న కంటే నీవు కోరినది మాకు కలిగినప్పుడే మాకు క్షేమం ఉంటుంది. అది స్థిరంగా, అది శాశ్వతంగా, అది నీకు మహిమార్థంగా మాకు ఆశ్చర్యకరంగా ఉంటుందయ్యా. ఈ దుష్ట లోకంలో దుష్ట కార్యాల మీద జయం పొందాలంటే నువ్వు మాకు కలగజేసుకుని మాతో నువ్వు మాట్లాడి ప్రభు అయ్యా వినిపించుకుని చెవులు గ్రహించే మనసు నీ కృప ద్వారా మాకు ప్రసాదించి మా ధన్యకరంగా ధనజీవులుగా మలచబడే విధంగా ఈ యొక్క సన్నిధిలో అది నడిపించాం. అందరి బట్టి వందనాలు. ఇదిగో నీ కృప నియంత్రణగాక మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న బిడ్డలకు, అలాగే దూరంగా వరంగల్లో ప్రభు అయ్యా ఏకీభవిస్తున్న బిడ్డలను బట్టి వందనా. ఈ కార్యక్రమం చూస్తున్న వారు, చూడబోతున్న వారిని కూడా దర్శిస్తున్నందుకు వందనా. అయ్యా నీ సేవకుడు మరుగుపరుచుకొని అభిషేకం ద్వారా నాతో మా అందరితో మాట్లాడము, నీ వాక్యం ద్వారా దర్శించి అయ్యా గొప్పగా మమ్మల్ని ధన్యగులుగా చేస్తున్నామని నమ్ముచు యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందా. ప్రియ దేవుని బిడ్డలారా, పోయినసారి మనము స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆ రోజు నాకు
తెలియలేదు, కానీ శ్రావణ్ బాబు ద్వారా లేక ఫేస్బుక్లో దేవుని బిడ్డలు వాక్యం పెట్టినప్పుడు ఈరోజు స్నేహితుల రోజు అని. అయితే నేను సిద్ధపరచబడిన వాక్యం వేరు, కానీ ఆ రోజు స్నేహితుల దినం కనుక మనకు నిజ స్నేహితుడు ఎవరై ఉంటారు? యేసయ్య తప్ప. ఆయన ప్రాణం పెట్టిన స్నేహం మరొక ప్రేమ ఏ స్నేహితుల్లో మనము చూడలేము. అయితే ఇక్కడ ఉన్నటువంటి లోకంలో అనేక స్నేహితులు ఇలాంటి అపాయంలో మరి అవసరత ఉన్నప్పుడు ప్రాణపదంగా ప్రేమించి వాళ్ళ ప్రాణత్యాగం చేసిన ఘట్టాలు కొల్లలుగా ఉన్నాయి. మరి యేసయ్య పెట్టిన ప్రాణం గొప్పతనం ప్రత్యేకత ఏముంది అంటే, మంచి వారికి ఎవరైనా ప్రాణం పెడతారో, మంచి స్నేహితుడికి ఆ స్నేహం కోసము. కానీ మనం ఇంకా చెడ్డవారమై ఉండగానే, మనం ఇంకనూ దోషంగా ఉన్నప్పుడే, ఇంకనూ మనం పాపంలో ఉన్నప్పుడే మనను ప్రేమించి ఆయన స్నేహం కలిగే విధంగా మనకు ప్రాణము పెట్టాడు. ప్రాణం పెట్టి అంతటితో ఆగిపోకుండా మనల్ని విమోచించిన మనమందరము తన నిజమైన స్నేహితులుగా చేసుకున్నటకు తండ్రి దగ్గర ఏవైతే పొందుకున్నాడో ఆ విషయాలను ఒక్కటి కూడా దాపరికలు లేకుండా, వీళ్ళు నువ్వు దాసులుగా కాదు, దాసులు అయితే యజమానుడు చేసిన పనికి ఎవరికి తెలియదు. దాసులకు తెలియదు కదా యజమానుడు చేయబడుతున్న తలపెడుతున్న పని కానీ, ఆయన చేసిన ఉద్దేశం కానీ, ఆ పనికి ఉన్న ఉద్దేశ మూలాలు ఆ దాసులకు తెలియదు. కాబట్టి నా స్నేహితులుగా నా తండ్రి దగ్గర నుండి పొందుకునేది యావత్తు ఆ ఆజ్ఞలన్నీ మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే నా ఆజ్ఞలు పాటిస్తారో వారు నిజంగా నా స్నేహితులు అవుతారంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆయన మాటలు విన్నవారు ఎలా ఉంటారు అన్నప్పుడు ఉపమాన రీతిగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనములో పోయినసారి 2వ మెసేజ్లో మనం విన్న మూలవాక్యం అదే కదా. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇలాగా ఈ స్థలంలో ఎలాగా వచ్చితివి అన్నాడు కదా. అంటే స్నేహితులుగా ప్రేమించి ఆయన మాటలు చెబుతున్నాడు అనమాట. మాటలు చెప్తున్నప్పుడు పెళ్లి వస్త్రం, పెళ్ళికి పోయేవారు మామూలుగా మాసపైన మైల పట్టిన మలినమైనవి లేకపోతే చినిగిపోయిన చీపురు జుట్టుతో మనము ఎట్లా పడితే అట్లా మనం పోలేము. సాధారణంగా మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మన కుటుంబంలో, మన సంఘములో లేక సమాజంలో, మన చుట్టాల్లో, మన పట్టాల్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మనము ఎట్లా పడితే అట్లా పోతామండి. మనమే అసలు ఆ పెళ్ళి కుమార్తె కంటే మనమే ఒక ప్రత్యేకత, అంటే ఆ పెళ్ళికి తగినట్టుగా మనము డెకరేషన్ అవుతూ అలంకరించుకుంటూ ప్రశస్తమైన వస్త్రములు, పెళ్ళికి తగినట్టుగా వస్త్రములు ధరించుకొని ఒకరికి మించిన ఒకరు బట్టలతోని ఆ శోభాయమానము పట్టచ్చినట్టుగా మన అలంకార రూపంతో ఆ పెళ్ళికి మరింత నిండుతనం కలిగించే విధంగా మనం అటెండ్ అవుతాం. అవునా కదా. పెళ్ళి అంటేనే సంతోషం, పెళ్ళి అంటేనే విందు కలిగిన, శోభాయమానం కలిగిన, వెలుగులతో నింపబడిన ఆ చిరునవ్వులతో గొప్పగా అక్కడ కనబడే వాతావరణం కదా. ఉత్సాహము, ఆనందముతో, సంబరాలతో నింపబడిన ప్రాంతం. అయితే ఒకడు పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడు. అప్పుడు పెళ్లి వస్త్రము లేక వచ్చినవని అతన్ని స్నేహితుడని పిలుస్తూనే అతని దగ్గర సమాధానం లేదు. పెళ్లి వస్త్రం లేకుండా వస్తే సమాధానం ఎక్కడ ఉంటుంది? కావాలని అంటే దేవుని మాటలు వినలేదు. అంత స్నేహంగా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టాను, నీ స్థితి నుంచి విడిపించటాను. నీ స్థితి ఏంటిది? పాపశాపం స్థితి. ఆ స్థితి నుంచి నేను విడిపించడము గొప్ప విషయం. అయితే నేను చెప్పినట్టుగా చేస్తే, నేను చెప్పినట్టుగా వింటే నువ్వు ఒక పెళ్లి వస్త్రము ధరించుకునేవాడు అవుతావు. ఎలాగా? ఈ భౌతిక పెళ్లిలో ఎలాగ మనము పెళ్లి వస్త్రం ధరించుకుని వెళ్తామో, ఆధ్యాత్మికంగా అంతరంగ పురుషుడు దేవుని మాట వింటే ఒక ప్రశస్తమైన వస్త్రం, అలాగా పెళ్లి వస్త్రము ధరించుకొని దేవుని సమ్ముఖంలో, దేవుని అనుబంధములో సాగిపోయే జీవితమే ఆత్మీయ జీవితం. హల్లెలూయా. అంతకుముందు పాప వస్త్రములు, దుర్నీతి వస్త్రములు, దుర్వ్యాపార వస్తువులు, అంటే
వస్త్రాలు బట్టలు ధరించుకున్న స్థితి మనది. ఏమాత్రం ఉల్లాసం లేని జీవితం, సంతోషం లేని, ఏదో అల్ప సంతోషాలు కదా, చిన్న చిన్న విషయాలు తప్ప శాశ్వత నిండుగా హృదయపూర్వకంగా సంతోషము రక్షణ బట్టేస్తుంది. హల్లెలూయా. మనకు రక్షణ వస్త్రంలో ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రములే నీతి వస్త్రములు. ఆ రక్షణ వస్త్రములే పెళ్లి కుమారుడు పాగా వేసుకుని వస్త్రం ధరించుకున్నట్లుగా, పెళ్లి కుమార్తె అలంకరించుకొని వస్త్రములు ధరించుకున్నట్లుగా, ఎదుగో మీకు రక్షణ వస్త్రములు ధరింపజేసి ఉన్నాను, నీతి అనే పైబట్ట ధరింపజేశాను. అందుకోసం యెహోవాను బట్టి నేను ఆనందించేదాను, నా ఆత్మ చేత నేను ఉల్లాసించేదానని వాక్యము యెషయా 61 10వ వచనము తెలియజేయబడ్డది. అంత మాత్రమే కాదు, బుధవారం రోజున వరంగల్లో గృహకుడికలో కూడా ఉంది. సియోనులో దుఃఖములో ఉన్న వారిని సంతోషించి ఉల్లాసించే వస్త్రము ధరింపజేస్తున్నా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎస్, దేవుని మాటలు వింటూ దేవుని బిడ్డలారా, దేనికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని సువార్త ఆయన మాటలు చెప్పినప్పుడు మనము తగ్గించుకునే విధంగా, అంటే దీన వస్త్రములు ధరింపజేయబడాలి. అప్పుడు దేవుని కృప చూపిస్తాడు. ఏదైనా మనకు వ్యతిరేకంగా దేవుని మాటకు భిన్నంగా మన ప్రవర్తన, శరీర ఆలోచన ప్రకారంగా దుష్టుని యొక్క ప్రభావము ఆలోచన, మాట, క్రియల ద్వారా కనబడినప్పుడు మనం ఏం తెలుసా, సమర్థించుకోవద్దు. మనము సంజాష ఇచ్చుకునడం కాదు, ఒకటే చేయాలి, యథార్థంగా ఒప్పుకోవాలి అంతే. దానికి సాకులు దాని యొక్క కవరింగ్ మనం సమర్థించుకునే విధంగా ఉండకూడదు, సరిపుచ్చుకునే విధంగా ఉండకూడదు. అక్కడ దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకుంటే ఆ యొక్క ఒప్పుకోవడము, పశ్చాత్తాపడిన ఆ పరిస్థితి ఏం తెలుసా, గోనెపట్టు వదిలిపెట్టి ఇదిగో సంతోష వస్త్రము ధరించుకునేది స్థితిలో తీసుకొస్తాడు. అంటే దుఃఖము నుండి ఉత్సాహించే ఆ వస్త్రము, సంతోషము కలిగిన బట్టలు ధరింపజేస్తాడు. నువ్వు ఆత్మభారముతో కృంగదీయబడ్డావు, యువర్ డిస్ప్రెషన్, ఆత్మ మూలిగే విధంగా నీ జీవితం ఉంది. అప్పుడు దేవుడు స్తుతి వస్త్రము ధరింపజేస్తాడు. ఇవన్నీ అంతరంగ పురుషుడికి వస్త్రాలు. అయితే మనము ధరించుకుని దేవుని కృపలో సాగుతున్నాం కదా. ఇప్పుడు లూకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనము చెప్పబడిన వాక్యం ఎలా ఉందంటే, పోయినసారేమో అలా చేస్తే దేవుడు అతన్ని ఏం చేశాడో మనకు తెలిసింది. అతడు దైవ సమ్ముఖంలో ఉండజాలటానికి వీలు లేదు కనుక వెలుపడి చీకటిలో, ఆ కటిక చీకటిలో ఆడ ఏడుపు పళ్ళు కొరుకుట ఆ స్థితిలో పడేశాడు కదా. ఆడగేమో నువ్వు నీ ప్రవర్తన బట్టి అదే స్థితి అని చెప్పి, కనుక దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగి వచ్చాము, దేవుని మాటలు వింటున్నాము. బట్టలు అంతరంగ పురుషుడికి మరి ఇదిగో పరిశుద్ధ వస్త్రములో నీతి అనే పైబట్ట క్రీస్తుని ధరించుకునే అనుగ్రహము, ఆ అనుభవం పొందిన మనకు మనం ప్రభు సన్నిధికి వచ్చాం. ఉల్లాస వస్త్రము, అలాగనే శృతి వస్త్రము, దీన వస్త్రము మొదలైనటువంటి అంతరంగ పురుషుడికి అలంకరించుకుని వచ్చాం. గుడ్. అయితే ఒకటి మాత్రము ఈరోజు మూలవాక్యానికి ఒకసారి పరిశీలిద్దాం, ఒకటి గమనిద్దాం. ఏం తెలుసా, యెరూషలేములో ఇవన్నీ సంపాదించుకుని, యెరూషలేము అంటే దేవుడు నివసించే స్థలం, దేవునితో సహవాసం ఉన్న స్థలం. యెరూషలేములో దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే అక్కడ సత్యము, అక్కడ నీతి అనే పురము, సత్యమైన పట్టణం, పరిశుద్ధమైన పర్వతం, దేవుని యొక్క ఎత్తైన యెరూషలేం, సమాధానము కలిగే స్థలం అది, దేవుడు చూసుకునే స్థలం అది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ సియోన్ అనే ప్రాంతమైన యెరూషలేం అన్నా సియోన్ అన్నా ఒకటే. కాబట్టి మరి ఈ యెరూషలేములో ఈ మనము బట్టలు సంపాదించుకుంటున్నాం, అంటే ఈ వస్త్రాలు మనము పొందుకుంటున్నాం. గుడ్. పొందుకున్నప్పుడు మంచిగా కొనసాగుతున్న పరంపరలో, ఆత్మీయ జీవితంలో దేవునితో ఎదుగుతున్న అనుగ్రహం పొందుకున్న మనము
ఎందుకనో కొన్నిసార్లు ఏమైతే తెలుసా, ఎరుకో వైపుని చూస్తారు. యెరూషలేము నివాసులు ఎటువైపు చూస్తారు చెప్పండి? ఎరుకో. ఎరుకో ఏమో కింద ఉంటుంది, యెరూషలేమేమో పైన. కాబట్టి యెరూషలేము నుంచి వెళ్ళి బట్టలు చదువుకొని ఈ ప్రశస్త అంటే సంతోషము, ఈ స్తుతి వస్త్రము, దినవస్త్రము, పరిశుద్ధ వస్త్రము, నీతి వస్త్రము చదువుకొని ఏం చేస్తున్నారట, ఈ వ్యక్తి ఎరుకో పట్టణానికి దిగువగా ఉన్న వైపున పోతున్నాడు. ఇది చాలామంది చేస్తున్నారని ఈ యేసయ్య చెబుతున్నాడు, స్వయంగా తనే చెప్తున్నాడు. ప్రియ బిడ్డలారా, మన బట్టలు ధరించుకొని, మనము వస్త్రము ధరించుకొని మళ్ళీ ఎరుకో వైపున పోతే నువ్వు పొందుకున్న ఆశీర్వాదం అంతా అది దొంగిలించబడుతుంది, దోచుకోబడుతుంది, నీ నుండి తొలగించబడుతుంది. ఎందుకంటే మన ప్రయాణము ఆ పరమ యెరూషలేముకు పోవాలి. ఈ లోకమనే తాత్కాలికమైన యెరూషలేము ఉండే ఈ సంఘ సహవాసం, ఈ సహవాసం వదిలిపెట్టి దేవునితో అనుబంధం వదిలిపెట్టి ఈ లోక వైపున మోహించి లేక లోక వైపున ఆశించి ఈ ఎరుకో పట్టణం వైపున పోతే మనం దీవెన స్థలం నుంచి మరి శాపం అయిపోతే ఇక మనకున్న దౌర్భాగ్య స్థితి ఎవరికి ఉండదు. అది దుర్గంధం అంటే దుర్గతి పడుతుంది. సంతోషమైనటువంటి స్థితి నుంచి వెళ్ళి మరి దుఃఖం వైపున మనమే అటువైపున ఆకర్షింపబడిపోతే ప్రమాదం అని హెచ్చరిక చెప్తున్నాడు దేవుడు. ఆ బట్టలు చదువుకుని ఎడిపోతే ఆ వ్యక్తి ప్రయాణమై ఎరుకోపట్నం పోతే ఏమైంది? ఆ ఎరుకోపట్నం చేరకమునిపై ఏమైంది? దొంగల చేత చిక్కి బట్టలు. చూడండి, బట్టలు ఎందుకు వచ్చిండు చెప్పండి? మనకు వస్తువులు ఉండొచ్చు కదా. ఈ బట్టలు ప్రశస్తమైనది. రేపు మధ్యాకాశంలో యేసయ్య పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. పెళ్లి కుమార్తెగా వధు సంఘము ముస్తాబవుతూ అలంకరించుకుంటూ ఆ యేసయ్య చెప్పిన ప్రశస్త వస్త్రంలోనూ ఆ బట్టలు ధరించుకొని మనము హుషారుగా, సంతోషంగా, విశ్వాసంగా, గొప్ప ఆసక్తి కలిగి సిద్ధపడి మనం కొనిపోబడాలి. అలాంటి తరుణంలో మనము మళ్ళీ ఈ లోకము ఆశించి ఎరుకో పట్టణం అయిపోతే ఇబ్బంది పడతా, ఇక ఘోరమైన దుఃఖములో కలవరముతో చాలా నష్టపోతా. ప్రజలో హల్లెలూయా. ఇప్పటిదాకా పొందుకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధత, నీతి, ఆ స్తుతి వస్త్రము, ఆ దీనస్థితి అంతా మళ్ళీ వ్యతిరేకంగా గర్వం, అహంకారం, మూర్ఖత్వము, దుష్టుని యొక్క దుర్వ్యాపంలో పడిపోతాం, దుష్టత్వంలో పడిపోతాం. హల్లెలూయా. తండ్రిని వదిలిపెట్టద్దు. యేసయ్యను ప్రాణం పెట్టే వ్యక్తిని వదిలిపెట్టద్దండి. మనం చాలాసార్లు వారం మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు అవకాశం. మన పనిలో, మన స్టడీలో, మన పనిలో వెళ్తూనే దేవునితో అనుబంధము కలిగి ఉంటే ఆ పనికి, ఆ స్టడీకి, మన యాత్రలో ఏముంటుంది? సంతోషకరమైన విజయం ఉంటుంది, దీవెన ఉంటుంది, ఫలం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయనతో కలిగి వాక్యం చదువుతలేం, వాక్యం వింటలేం, వాక్యానుగుణంగా మనం జీవించడానికి ప్రయత్నిస్తూనే అంటున్నాం. కానీ యథార్థమైన ప్రయత్నమో, యథార్థమైన సేవించడమో భక్తి చేయలేకపోతున్నాం. వ్యక్తిగతంగా భక్తి లేదు, సాహసంగా భక్తి లేదు, సువార్త లేదు, ఆత్మల భారము కలిగిన ప్రార్థన లేదు, సువార్త లేదు. కనీసం వ్యక్తిగతంగా పట్టించుకుంటున్నామా? అందరితో ఉదయము అలాగా నామకార్థంగా జరిగిపోతే పర్యవసనం ఇదే. ఎరుకోపట్నం అయిపోయే ప్రయాణమే నామకార్థంగా. నువ్వు ఉదయము కానీ సాయంత్రం కానీ పరిశుద్ధులతో కూడితే మంచిది, వ్యక్తిగత ప్రాంతంలో గడపడం మంచిది, దేవుడు చెప్పినట్టుగా చేయడం మంచిది. కానీ మనసు పెట్టి హృదయపూర్వకంగా చేయకపోతే ఎడవైపోతుంది. నెమ్మదిగా మసగబారుతూ ఎరుకో పట్టణం. ఇంతకు ఎరుకో పట్టణం అంటే ఏంటిది? యెరూషలేము అంటే మన కాస్త కూస్తో దేవుడు నివసించే స్థలము కనుక అది పరిశుద్ధ స్థలమని, దేవుడు నీతివంతుడు కనుక నీతి కలిగిన పురమని, దేవుడు సత్యస్వరూపుడు కనుక సత్యమైన పట్టణమని మరి మనకు తెలుస్తుంది. దేవుడు అందుకోసమే ఆ ప్రాంతం కోరుకునే దేవుడు అందులో నివాసం ఉంటాడు. దేవుడు సమాధానపరిచే
స్థలం అది. దేవుడు చూసుకునే ఈరే ఆ షాలేము రాజు నివసించే స్థలం, నీతి రాజు ఉండే స్థలం మనకు తెలుసు. మరి యెరికో పట్టణం అంటే యెహోషువ 7వ అధ్యాయంలో కనబడుతుంది. వీళ్ళు ప్రయాణము యెరూషలేము అంటే కానాను ప్రాంతంలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు, కానాను పాలు తేనెలు ప్రవహించే ఆ వాగ్దాన స్థలమైనటువంటి కానాను చేరే క్రమంలో యాత్రలో ఏమొచ్చింది? అడ్డు యెరికో వచ్చింది. యెరికోలో ఉన్నది ఏమన్నాడు? దానిలో ఆశించమన్నాడా? శపించబడిన ప్రాంతం అది, నిన్ను అడ్డుపడే ప్రాంతం అది, దాంట్లో ఏదైనా శపితం, దాన్ని నువ్వు ఆశించొద్దా అని చెప్పాడు. ఆశించొద్దని చెప్పి మనకు దృష్టాంతం ఒక విషయం కూడా తెలియజేశాడు. ఎందుకు తెలుసా? వాడు ఎట్లనే ఆశించాడు. యూదా గోత్రంలో ఉన్నటువంటి ఆకాను. ఆకాన్ ఏమైంది? మొత్తం పాలెంలోనే అంటే ఇజ్రాయెల్ యొక్క సమూహమే అపజయ పాలైంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరాభవము, ఘోరమైన సంతోషంగా ఉండాల్సిన విజయోత్సవంతో ముందుకు ఊరేగింపబడి ముందుకు సాగిపోవాల్సినటువంటి ఆ సర్వ సమాజము, దేని ప్రణాళికలో నడిపించబడుతున్న దేవుడు స్వాస్థ్యమైన స్వత్తైన జనాంగమైన ఆ ఇజ్రాయెల్ ప్రజలకు పరాభవము, అంత మాత్రమే దుఃఖము. చాలామంది హతమార్చబడ్డారు. ఒక చిన్న ఆయి అనే ప్రాంతాన్ని, ఆ మార్గం మధ్యలో చిన్నది, ఇది పెద్ద ప్రాంతమే మేము ఓడించాము. ఈ హాయ్ అనే ప్రాంతం కొద్దిమంది అని చెప్పి కొద్దిమంది అని చెప్తే ఈ లోపల ఆకాను ఏం చేశాడు? ఆ యుద్ధములో యెరికో పట్టు కూల్చే సమయంలో మరి ధనమును వస్త్రమును ఆశించి తన డేరలో పెట్టుకున్నాడు, దాచుకున్నాడు, ఎవరు చూడకుండా. అలాగా లోక సంబంధమైనది మన హృదయములో గుడారం అనే మన మన ఇంటి అనే మన దేహములో దాచుకుంటే శపితమైనది. ఎదుగో ఈ ప్రయాణమై బట్టలు కట్టుకున్న ప్రయాణమై యెరికో ప్రయాణం చేసే ఆయనలాగా అతనిలాగా మనము దొంగల చేత దోచుకోబడి మనము ఘోరమైనటువంటి అటెంప్ట్ మర్డర్గా, అంటే కొన ఊపిరి అంటే మన వాడక భాషలో కొర ఊపిరితో మిస్సైల్లో పడిపోతుంది. దేవుడు కూడా అది కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆ కొన ఊపిరితో నువ్వు ప్రచారించడానికి మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొర ఊపిరితో నిస్సాయితీలో పడి ఉన్నాడు. అప్పుడు కూడా ఆయన మూలుగుతో దేవుడు కోరుకోకపోతే సహాయమో రాదు. బట్టలను దోచుకోబోయేవాడి. కాబట్టి నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఉందో ఒకసారి పరిశీలించుకోండి. ప్రియా సహోదరి, ఆకాంలాగా వద్దన్నది మన హృదయంలో కానీ ఆశించే విధంగా మన జీవిత యాత్రలో అది కూడా క్యారీ చేస్తున్నావా ఈ లోక ఆశయాలతో? అదందు శపించబడ్డది. ఈ లోకమనే యెరికో నేను కబలిస్తుంది. కొండల మాట మీరు యాత్రికులు, ఇది శాశ్వతమైన నిత్య జీవం కాదు. ఇది ఈ లోకమంతా దుష్టిని వశమైంది. మొత్తం శపించబడే విధంగా చేశాడు వాడు. మొత్తం శపించబడేది వాని ద్వారా. వాడు శాపగ్రస్తుడు కదా. కానీ మానవుని స్థిరమైన నివాసం లేకుండా ఇప్పుడు ఏం చేసి తెలుసా? చాలామంది నాసా అనుకుంటా చంద్రమండలంలో ఇల్లు కడుతున్నారట. ఆల్రెడీ స్థలాలు తీసుకున్నాను, ఇప్పుడు ఇల్లు కడుతున్నారట. మన రాకెట్ మొత్తం అదేది కక్షలో చేరకుండా చంద్రుని గుద్దితే ఒక పెద్ద మచ్చబడ్డది, హోల్ పడ్డది, గాయమైపోయింది కదా. పేపర్లో నిన్న మొన్న మీరు చూస్తున్నారు కదా. అంటే ఇక్కడ ఏమన్నా అవుతుందనేది ఉండేది అందరికీ. ఎందుకంటే మనుషులకు నివాస యోగ్యం లేని స్థలముగా మారిపోయిందని బట్టి, అంటే కష్టకాలము. ఏ దేశం వెళ్ళినా ఆ దేశంలో ఇప్పుడు మనం అనుకుంటాము ఇండియాలో చాలా మత గొడవలు, కుల గొడవలు, మనిషిగా చూసేటువంటివి కాదు. మత పేరిట, కుల పేరిట ఎప్పుడు ఏదో ఒక
మరి మన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, మనిషిగా చూడలేనటువంటి ఈ ప్రాంతం ఏంది, ఒకప్పుడు ఉండే గొప్ప భారతదేశం పెద్ద గొప్ప సంస్కృతి అని, మరి మతోన్మాదం ఎక్కువగా, కులం అనేది కొంపటి ఎక్కువ రేపుతూ మనిషికి ద్వేషించే స్వభావంతో ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ ఏదో ములుగుతూ ఏదో నా కాలం అయిపోయింది, మా పెద్దవాళ్ళ దగ్గర నా పిల్లల కన్నా మంచిగా ఈ స్థితి నుండి వాళ్ళను గొప్పగా చేద్దాం, జయించే విధంగా ఈ ప్రభావం పడకుండా, ఈ కులం అనే మతం అనే ఈ జాడ్యమో వాళ్ళ మీద పడకుండా అని వాళ్ళు చదివించి, ఆ చదువు కూడా సిస్టమ్ సరిగా లేదు. ఉందా స్టేట్లో, భారతదేశంలో ఆ సిస్టమ్ లేకైంది, బయట దేశాలకు పోతున్నారు. ఎందుకు? ఆడ క్షేమం ఉందని. గొప్పగా అందమైనటువంటి దేశం ఏమైపోయింది ఇప్పుడు? రష్యా మీద పడినప్పుడు ఉక్రెయిన్, అరే అక్కడ చదవడమే కాదు, మంచి సినిమా షూటింగ్స్కు లొకేషన్ బాగుందని అక్కడ చాలా చేశారు. అది ఇప్పుడు మొత్తము మొగ్గైపోయింది. పోనీ అయ్యో ఆ దేశము ఒకటి పోతే ఏమవుతుందని చెప్పి ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్ దేశాల్లో పోతే ఏమైంది? ఇప్పుడు మంటలతో. అంతకుముందు ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఎక్కడుందండి నివాసయోగ్యమైన స్థలము? బిక్కుమంటూనే అరచేతిలో ప్రాణం పెట్టుకుంటూనే పిల్లల్ని చదివించడమో, ఎబ్రోడో ఏదో ఒక తట్టాలు అని ఉన్నా కూడా ఎక్కడో చెడగొడుతుంది. ఏమో జరగకూడదు, జరిగే విధానంలో ఉంది. స్థిరత్వం కాదు, ఏదో 4 రోజులు కష్టమ సుఖమో భారంగా అనేది చాలామందిలో కలవరం ఉంది. ప్రతి వ్యక్తుల్లో, యథార్థ పరులకు అందరికీ ఏ సమయంలో ఏ విధంగా వస్తుంది. ఒక పార్టీ వాళ్ళు అయ్యో మా పరిపాలన ఉంది కాబట్టి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ లీడర్స్ క్షేమంగా సేఫ్ ఉంటారు. మళ్ళీ ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీ వస్తే వాళ్ళకు ఇబ్బంది, కార్యకర్తలకు, లీడర్కు. ఎప్పుడు ఏ సమయంలో ఏ కేసు బనాయించి జైల్లో పెడతారు, హింసిస్తారో. అవునా కాదా? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్. అలానే మన తెలుగు రాష్ట్రమైన, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే టీడీపీ వాళ్ళకు జనసేన, ఓకే జనశక్తి వస్తుంది, జనసేన తర్వాత ఇప్పుడు అదేమంటారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్ పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకు బాధ. అలా అవుతుంది కదా. ఇప్పుడు ఒకటే ఈ రాష్ట్రమే కాదు, ఆ రాష్ట్రమే, అన్ని రాష్ట్రాలు ఇట్లనే ఉంది. ఇబ్బంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీలకు ఇబ్బంది. ఇప్పుడు బీజేపీ వచ్చినప్పుడు వాళ్ళు ఉరుకుతే వరుకుతున్నారు. అన్ని కేసులు బలాయించి ఎక్కడ పడితే అక్కడ కార్యకర్తలతోని వాళ్ళని స్పాట్ పెడుతున్నారు. అంటే చాలా ఇబ్బంది, హింసిస్తున్నారు, గెలి చేస్తున్నారు, చాలా కేసులు వేస్తున్నారు. సో ఇలాంటి ఘోరమైన రావణ కష్టంగా మారిపోతుంది మన ఈ లోకం. కాబట్టి దేవుడు ఇది నివాస యోగ్యం కాదు, ఇది నశించే స్థలముగా ఉంది. కాబట్టి మనకు పరమ యెరూషలేముకు సిద్ధపడే ఈ ప్రక్రియలో ఈ తాత్కాలికమైన యొక్క సుఖభోగాలు కలిగిన ఈ లోకాక్షణ, శరీరేచ్ఛలు కలిగిన మరి జీవం డంబము, 4 రోజులు బ్రతకటానికి జీవం డంబము కలిగిన జీవితము ఆశించి మనకున్న సంతోషం, మనకున్న ఆశీర్వాదం కలిగిన ఆ నీతి, ఆ స్తుతి వస్త్రము, ఆ నీతి అనే పైబట్ట, ఆ రక్షణ వస్త్రంలో అంతా చుట్టుకొని వైపున పోతే కుదరదు. 2 పడవల ప్రయాణం కుదరదు. ఒకటే యేసయ్యనా, యెరూషలేమా, ఎరుకోనా, ఈ 2 ఏదో ఒకటి కావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ సంపాదించుకొని ఎడబెడుతున్నాం. దేవుని ఆశీర్వాదం పొందుకొని, దేవుని క్షేమాభివృద్ధిలో పొందుకొని అది లోకం వైపున వ్యాయపరచుకోవటానికి ఆశిస్తున్నాం. లోకం వేరు, యెరూషలేము అంటే దేవుని యొక్క ఫెలోషిప్ వేరు, దేవునితో సావాసము వేరు. 2 కలవు. తాత్కాలికంగా నువ్వు తప్పని పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావు, కానీ మనసు ఎప్పుడు దేవునితో నడవాలి, దేవునితో కొనిపోబడాలి. అదే ఆశయం, అదే గురి, అదే తపన, అదే విధంగా ఉండాలి. కానీ ఏం చేస్తుంది తెలుస్తా, కొంచెము
చదువు రాగానే, ఓ ఉద్యోగం రాగానే, ఒక వ్యాపారం దొరకగానే, పనిలో కొంచెం చేదిరగంగానే, 4 డబ్బులు కనబడంగానే ఈ క్రమశిక్షణ మంచిగా లేదు. ఈ పద్ధతి, క్రమం అనేది అంతా నాకు ఒత్తిడి అవుతుంది, అంతా నన్ను ఇబ్బందిగా చేస్తుందని చెప్పి ఒక తండ్రి దగ్గర 2 కుమారులు, తప్పిపోయిన కుమారుడు యొక్క విషయం. నాయనా, నీ దగ్గర నేను 2 రోజులు ఉన్నాను కదా, కానీ ఇంకా సంతోషం కావాలి నాకు, సరిపోతలేదు. ఊకే అటు చూడొద్దు, ఇది చేయొద్దు, ఇటు ఉండొద్దు, అట్లా ఉండొద్దు అని ఇక్కడ స్ట్రిక్ట్గా బాగా అయిపోతుంది. క్రమం అనేది నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం స్వేచ్ఛ కావాలి, నాకు తోచినట్టుగా నేను జీవించాలి అని చెప్పి తండ్రి దగ్గర నుంచి లేవు తనకు రావాల్సిన భాగం అంతా ఆస్తిని పొందుకొని వెళ్ళాడు. ఆ ఆస్తి ఈ బట్టలు. హలో, ఏమైపోయింది? ఆ కుమారుడు తండ్రితో వేరుగా ఉంటే ఫలిస్తాడు, నాకు వేరుగా ఉంటే మీరు ఫలిస్తారా అన్నాడా? లేదా? నాకు వేరుగా ఉండి మీరు ఫలించురు. హల్లెలూయా. నాకు వేరైనా పర్వాలేదు, ఎక్కడున్నా నేను కన్నాను కనుక, నేను రక్షించుకున్నాను కనుక నేను చూస్తాను అన్నాడా? ఈ లోకంలో ఉన్న బక్వాస్ వాళ్ళు మతోన్మాదులు చెప్తారనమాట. దేవుడు అంటే ఉత్తర గాలికి దూలికి కానీ రక్షించి వదిలిపెట్టాలి. ఏదో వదిలిపెడతారు, తల్లిదండ్రులు అలా వదిలిపెడతారండి. వాళ్ళ స్వేచ్ఛకి ఏమో అడ్డుపడుతుందేమో అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంతగా గొప్ప ఆశయంతో వాళ్ళు పెంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ వదిలిపెడతారు. అలాగని వాళ్ళు దూరం పోతే వాళ్ళ హృదయంలో నెమ్మది ఉండదండి, కలవరం ఉంటుంది, హృదయం భారం ఉంటుంది. అయితే ఎక్కడున్నా నా మాట, నా ఆశయమో నెరవేరిస్తే నా దగ్గర ఉన్నట్టే ఉండాలి కదా. కానీ తల్లి దగ్గర నుంచి వెళ్ళి పొందుకున్న ఆస్తిని ఏం చేసింది తెలుసా? దూరదేశానికి పోయి కొన్ని రోజులు బాగానే ఉన్నట్టుగా అనిపించి తర్వాత తనకు ఎట్లా పడితే అట్లా మనసు నచ్చినట్టుగా దుర్వ్యాపారముతో ఉన్నదంతా గుల చేసుకున్నాడు. వేషలతో, తాగుడుతో, త్రిడములతో ఇష్టం వచ్చినట్టుగా. పైసా కనబడితే పరమాత్మ కనబడుతుందా? క్రమం కనబడుతుందా? విచ్చలవిడితనం అయిపోయాడు. అతి త్వరలోనే కూర్చుండేది ఏంటనట, గుట్టలైనా కొండలైనా కరిగిపోతాయి. అట్లా అయింది తన ఆస్తి, తనకున్న వైభవం, తనకున్న ప్రత్యేకత. పైచు ఇదేనమాట దోచుకోవడం దొంగల్లాగా సాతాను వచ్చి రెండు కొమ్ములు 2 పళ్ళు అని చెప్పి దోచుకోవడం కాదు, పరిస్థితిని బట్టి నీకు ఆగమైపోతావు. నీకు దురాలోచన వచ్చి నీకు స్వతంత్రం కోరుకుంటున్న తెలుసా? నీ ఫ్రెండ్స్ ఎవరండి? పైసలు ఉంటేనే ఫ్రెండ్స్, అవునా? తినడం తాగడంతోనే ఫ్రెండ్స్ కనపడతారు. కథ నువ్వు ఒంటరికి అయితే నీకు డబ్బు లేకపోతే, నీకు ఆస్తి లేకపోతే, బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఎవరు ఉంటారండి? అలాగ ఒంటరిగా అయిపోయాడు. పైపించి అది చాలనన్నట్టు పెద్ద కరువు వచ్చింది ఆ దేశానికి. ఇంకా దిగజారిపోయాడు. ఇంకా సంకటం అయిపోయింది తన జీవితం. ఆ చిన్న కుమారుడికి తనతో ఉన్నవాడు మంచిగా క్షేమంగా ఉన్నాడు, కానీ తన నుంచి వీడిపోయిన వ్యక్తి ఏమైపోయాడు? ఘోరంగా అయిపోయాడు. ఇదే దొంగల బారిన పడిన అవస్థ అన్నమాట. సాతాను దొంగ కదా, వాడి పరిస్థితుల ద్వారా నీకేం చేస్తాడు? నీకున్న ప్రత్యేకత తొలగించుతాడు. ఫస్ట్ నెమ్మదిగా నీ తెలియకుండానే నేను మొత్తం బరబారు చేస్తాడనమాట. నీ సంతోషము, నీకు సమాధానము, నీకు విజయము, నీకు గొప్ప శోభాయమైనటువంటి ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ పద్ధతి అన్నీ తొలగిస్తాడు. నేను బికాలుగా చేసేస్తాడు. నీ జీవితం నీకే విరక్తి కలిగే విధంగా చేస్తాడు. ఆ కరువు ఏర్పడిన తర్వాత పందులు మేపే వ్యక్తి దగ్గరకు పోయాడు. ఎవరు చేర్చుకుంటలేరు, ఎవరు సహాయం చేస్తలేరు, నా అన్నవాడు ఎవరు లేరు. ఆ పందుల కాపరి మేమే కరువుతో ఇబ్బంది పడుతున్నాం, మా పందులకు ఏం పెట్టాలో తెలుస్తలేదు. మొన్నటిదాకా నూకలు పెట్టాం, ఆ హోటల్లో అది ఇది మిగిలిపోయింది, అంత సేకరించి పెడుతున్నాం. సో ఇప్పుడు అది కూడా లేదు, కరువు ఘోరంగా అయిపోయిందని చెప్పి పొట్టు పెడుతున్నా. ఆ పొట్టు మరి పని చేస్తే ఇస్తారంటే, సరే నేనైతే పెట్టుకుంటలే, నువ్వే పని చేస్తా అంటున్నావు.
ఓకే అని చెప్పి ఆ పనికి కుదురుకొని ఆ పొట్టు అందులోకి ఇచ్చినప్పుడు ఆకలి అవుతుంది, ఎవరు అన్నం పెడతలేదు. కానీ ఆ పొట్టు తినే సమయంలో తండ్రి గుర్తుకొస్తాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు బుద్ధి వస్తుందన్నమాట. అప్పటిదాకా బుద్ధి లేని పనులు చేశాడు. అప్పుడు కొన ఊపిరి ఇక మొత్తం బతుకే బస్ స్టాండ్ అయిపోయింది. మొత్తానికి వీధుల పడ్డాడు అన్నమాట. దోచుకోబడ్డాడు. తనకున్నటువంటి ప్రత్యేకతలన్నీ దొంగిలించబడ్డది. తన ప్రత్యేకత, తనకున్న ఫేమ్, తనకున్న క్రమం, పద్ధతులు, నీతి, సత్యము, పరిశుద్ధత, ఎస్ ఆ సౌమ్యత, అనుబంధం అంత పోయి అల్లరి చిల్లరగా ఘోరంగా అయిపోయాడు. కానీ ఇంకా నానాటికి దిగజారిపోతున్న స్థితిలో, ఆ పొట్టు కూడా దొరుకుతలేనటువంటి స్థితిలో అప్పుడు బుద్ధి వచ్చిందనమాట. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటిలో చాలా ఆహారం ఉంది. ఏముంది? ఆడ ఆహారానికి కొదవలేదు. దాసులకు బట్టలకు ఎంత గొప్ప వైభవం, ఎట్లుండేవాడిని ఎట్లా అయిపోయాను. నా తండ్రి నుంచి నేను దూరం అయ్యి ఇంకా స్వతంత్రంగా, ఇంకా స్వేచ్ఛగా. కనుక ప్రియదేవులారా, ప్రజాస్వామ్యము అది దైవిక స్వామ్యం నడవదండి. డెమోక్రసీ ఆల్వేస్ అందుకోసమే ఉంది. ప్రజలు కోరుకునే ప్రభుత్వాలు ఏం చేసి తెలుసా? ప్రజలు కోరుకునే విధానం ఒకసారేమో మన రాష్ట్రంలో జరిగిన సంఘటన చెప్తాను. హైకోర్టు ఏమో ఉచితము పథకాల వల్ల దిగజారిపోతుంది, ఆర్థిక ఇబ్బంది, రాష్ట్ర ఖజానా కాలైపోతుంది. ప్రజలేమో కోరుకుంటున్నారు. ఏం చేసేది ఇప్పుడు ప్రభుత్వం? చట్ట ప్రకారంగా నడుస్తేనేమో, భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తేనేమో ప్రజలు ఓటేయరు. ప్రజలకు ఉచితమే కావాలి, తినపడే టైపే కావాలి, సోమలుగానే ఉండాలి, ఉచితంగా ఇల్లు కావాలి. ఏముండాలి? వరుణ్ నవ్వుతాడు. అదే కదా మరి, రాయితీలు కావాలి, ఉచితమైన బస్సు ఛార్జీలు ఎవరు పెట్టుకున్నారంటే వీళ్ళే కోరుకుంటేనే కదా మరి, అట్లా ఇష్టపడితేనే కదా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. డబుల్ బెడ్రూమ్లు కావాలి, ఉచిత కరెంటు కావాలి. ఎందుకండి ఇది? ఉచిత గ్యాస్. ఇప్పుడు 15 ఆగస్టు, ఇప్పుడు వచ్చే 15 తారీఖున 1,00,000 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధానంలో, అలాగే గ్యాస్ కూడా 500కి గ్యాస్. వాళ్ళదేం పోతుందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు ఇంటర్వ్యూలో, ఆయన రాకముందు అధికారం, ఆయన మా ఇంట్లోకి వెళ్ళి ఇస్తావా? ప్రజల యొక్క పన్నుల ద్వారా ట్యాక్స్ల ద్వారా వచ్చినది వాళ్ళకి పెడతాం. అప్పైనా కుప్పైనా వాళ్ళే, అప్పైతే వాళ్ళ మీదే రుద్దడం, వాళ్ళ తెల మీదకే రావడం. ఒక 5 సంవత్సరాల క్రితం నేను విన్నాను, 1,00,000 చిల్లరేమో ఉందంటే ఒక్కొక్కరు తల మీద. ఇప్పుడు అది ఇంకా వడ్డీ రేటు, చక్రవడ్డీ మొత్తం చేసి ఇంకా 2 లక్షలు అయిందో 3 లక్షలు అయిందో అట్లా ఉండేదన్నమాట భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ. ఏదో ఉదరబలుగుతారన్నమాట, అభ్యవలుగుతారు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం విమర్శిస్తుంది, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం విమర్శిస్తుంది. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా, వాళ్ళు వచ్చినా అప్పు చేయండి నడవదు. ఇక కుటుంబంలో అప్పులేంది అంటే నీ స్తోమత ఏంది? నువ్వు సంపాదించను అప్పులకపోతే మళ్ళీ సంపాదించిన అప్పు తీర్చే విధంగా కాకుండా ఇంకో కొత్త అప్పు అంటే ఏడుంటుంది జీవితము? డొల్ల అవుతుందా లేకపోతే నింపబడుతుందా? అందుకోసం అప్పు చేయొద్దన్నాడు గ్రంథంలో. హల్లెలూయా. అప్పుని ఇల్లు కట్టండి, అప్పు చేయండి, ఇల్లు కట్టలేము, అప్పు చేయండి, పెళ్లి చేయలేము అని ఉంటుంది. కానీ అప్పు తీర్చే విధంగా ఉండాలి. కానీ ఇంకా అప్పులో అప్పు ఇంకా తోడుకుంటూ పోతే ఏడ నెమ్మది ఉంటుంది, క్షేమం ఉంటుంది? ఘోరమైన మానసికంగా కృంగిపోతారు. అందుకోసం ఈ కృంగిపోయేది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకపోతున్న సమస్య చేయారా, నా దగ్గరికి వస్తే మీకు విశ్రాంతి ఉండడమే ఆయనకి ఇష్టం, నెమ్మది కలిగి ఉండడమే ఇష్టం. ఆయన మాట విని చక్కగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు ఉంటే మీకు కావాల్సిన అన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఆయన మాట నీతి గలది. ఆయన
మాట ఆయన రాజ్యములు స్థిరపరిచే తన బిడ్డగా తన పౌరుడిగా స్థిరపరిచే అనుగ్రహం. అందుకోసం మొదట నా నీతి నా రాజ్యాన్ని వెతుక్కోండి, మీకు కావలసిన అన్నీ ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుదామా అని ఈ లోకరీతిగా యావ పెట్టుకొని ఆశ పెట్టుకొని నానా తంటాలు నలుగురు నడిచినట్టుగా నువ్వు నడిస్తే ఏమైపోతుంది? దిక్కుమాల జీవితం ఎదుగో తండ్రిని వదిలిపెట్టి ఏకాకి మిగిలినటువంటి తప్పిపోయిన కుమారుడు యొక్క దురవస్థ అవుతుంది. దొంగల చేత చిక్కి బట్టలన్నీ దోచుకోబడిన ఆ అనామకుడి లాగా అయిపోతా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇలాంటి హీనస్థితి మన జీవితంలో రాకుండా కాపాడబడేది ప్రతి ఆదివారము సాహసం. ప్రియదండ్రులారా, మనం ప్రేమించి నేను ఆలోచన అయినా మాట వరుసకైనా ఏం కాదని చెప్పి క్రియ వరుస అంటే నువ్వు కాలు జరిగిన ఏం జరిగినా వెంటనే ఆదివారం వరకు నువ్వు సరి చేసుకోవాలి. ఎందుకంటే అది రేపు చాలా ప్రమాదములో నేను దుఃఖములో మళ్ళీ కోలుకొని దెబ్బ కొన ఊపిరి అంటే కొర ఊపిరిలో పడేస్తే ఆ దుస్థితి ఎందుకు తీసుకొచ్చుకోలేను మనం. హల్లెలూయా. అందుకోసం మన స్థితి నుంచి బయటకు వద్దాం. ఇదిగో తప్పిపోయిన కుమారుడు ఆ దురవస్థ పాలైనప్పుడు బుద్ధొచ్చి తండ్రి దగ్గరికి పోయి నేను ఆయన కుమారుడుగా అనిపించుకోవడం నాకు యోగ్యత లేదు, పోగొట్టుకున్నాను నా ప్రవర్తన బట్టి. ఒక దాసుల్లో ఒకడిగా ఉన్నా, నేను కొంచెము ఆహారం దొరుకుతుంది, నాకు వస్త్రం దొరుకుతుంది అని చెప్పి తండ్రి దగ్గరికి పోయాడు. క్షమించేవాడండి పశ్చాత్తాపడితే, బుద్ధి కలిగి యథార్థంగా మారుమూసి కలిగి ఉంటే. అప్పుడు అంటాడు, తండ్రి ఎదురు చూస్తున్నాడు ఎప్పుడైనా నా కుమారుడు వస్తాడు. ఎందుకంటే తండ్రికి తెలుసు, జీవముల దేవుని యొక్క గొప్ప సృష్టికర్తకు తెలుసు, నా దూరము వెళ్ళిన వాళ్ళు ఎన్నటికీ క్షేమంగా ఉండరు, నేనే క్షేమం, నా అంత క్షేమధారము ఎవరు? అందుకోసమే యెహోవా నీ వంటి క్షేమధారం నాకు ఎవరు లేరు అంటాడు 16వ కీర్తనలో. దేవుని ఇక్కడ క్షేమధారం ఎవరండి? నీ ఆపదలు ఉన్నప్పుడు ప్రాణపాతంగా ప్రేమించి ప్రాణధార పోసి నేను తన ప్రాణంగా నిలబెట్టుకుంటున్నాడు. ప్రాణపదంగా ప్రేమించే దేవుడు కాకుండా ఎడిపోతే ఏడ బాగుపడుతామండి, అనార్థాలు తప్ప. జస్ట్ భ్రమింపబడే అప్పుడు తాత్కాలికంగా అబ్బా సుఖం దొరికినట్టు అంత భ్రమింపజేస్తాడు సాతాను. కానీ వాళ్ళలో పోతే ఘోరంగా తెలియకుండానే మన దిగజారిపోతాం. హల్లెలూయా. దేవుడికి వేరుగా ఫలించలేము, రాణించలేము, అభివృద్ధి పొందలేము. క్షేమకరంగా కృపాక్షలు మనకు కలుగు సంతోషము, సమాధానము, నీతి, పరిశుద్ధత, క్రమమైన జీవితము లేని స్థితి కోరుకుంటుంది. ఎప్పటికైనా దిగజారితనమే, ఘోరమైన అవమానకరమైన మానసికంతో పాటు శారీరకంగా అనేక గాయాల చేత అంటే బ్రతకలేక చావలేక కొన ఊపిరితో కొట్టిమిట్లు అనే దురవస్థలు పడిపోతామండి. అది కూడా మారు మనసు లేని గాడిదలు ఏం చేస్తారు తెలుసా? మూర్ఖులు, పద్ధతి లేని వాళ్ళు, యథార్థత మనసు లేనివారు, యథార్థంగా ఆత్మవిమర్శ లేనివారు, దేవుడు సృష్టించాడు ఎందుకు ఈ దురవస్థ, చంపేరాదే అడుగుల మాటలు ఎందుకు పుట్టించాడు ఒక దినానికి. అవును, ఈ స్థితి ప్రతి ఒక్కరు బుద్ధి లేని సభ్యులు ఇదంతా ఈ విధంగా అడిగిన వాళ్ళని కదా. ఎందుకు ఈ దురవస్థ చేస్తాను మంచిగా మాట, లేకపోతే మళ్ళీ ఆయన మీదే వాపోతాం కదా, పొద్దుపోతాం. కానీ ఈ వ్యక్తి ఏం చేసి తెలుసా? అలా చేయలే. తండ్రి గురించి తెలిసింది కదా, కొన్ని రోజులు తండ్రితో ఉన్నాడు కదా, తండ్రి కనిపించి ఆయన అనుబంధం అనుభూతి తెలిసిన వ్యక్తి కనుకనే వెళ్ళేటప్పుడు తండ్రి ఎదురు చూస్తున్నాడు. తను కూడా తండ్రి వైపున వెళ్తున్న ఆ కుమారుడు కొంచెం దూరం ఉండగానే పరిగెత్తి, ఇతడు కూడా పరిగెత్తి ఘోరమైన నిస్సాయితుడిగా, ఘోరంగా, అగ్లీగా, చూడటానికి అసహ్యంగా ఉన్న కుమారుడు అయినా కూడా నా కుమారుడు నా దగ్గరికి వచ్చాడని చెప్పి అక్కడ చేర్చుకుని మెడ మీద బుద్ధి పెట్టి అప్పుడు తండ్రి పరలోకం ఎదుట చూడు, పరలోకం ఎదుట నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించము. ఇక నీ కుమారుడుగా ఉండటానికి నాకు అర్హత లేదయ్యా, నీ దాసుల్లో ఒక దాసుడిగా నన్ను నిలబెట్టిన నీ ధన్యుని అన్నప్పుడు లేదు కుమారుడు.
నువ్వు చనిపోయి తిరిగి లేచావు, నిజంగా మారు మనసు పొందుకునే విధంగా పశ్చాత్తపడుతున్నావు. కాబట్టి తప్పిపోయిన కుమారుడు తిరిగి దొరికినప్పుడు ఏం చేస్తా, తన స్థితినంతా మార్చి ప్రశస్త వస్త్రములు ధరింపజేశాడు. అది హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 15:22 చదువుదాం. 21 ఫస్ట్ చదవండి, తర్వాత 22. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననేను. అయితే త్తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి. మళ్ళీ రాజవైభోగం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నమ్మిన బిడ్డలారా, రాజు సమూహంలో ఉంటారు, మీరు రాజరికం కలిగి ఉంటారు. హల్లెలూయా. ప్రశస్త వస్త్రము ధరింపజేశాడు. చూడు, ఆ మలిన బట్టలు, ఆ రోత బట్టలు, ఆ దుర్నీతి బట్టలు, దుర్వ్యాపారమైన దురవస్థమైన బట్టలు, మరి అశుద్ధమైన బట్టలు, దీన అంటే గర్వమైన బట్టలు, స్తుతి ఆరాధన లేని బట్టలు, మూర్ఖత్వమైన బట్టలు తొలగించబడి విడిచేసి ఇదిగో ప్రశస్త వస్త్రము. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ కొన ఊపిరి ఉన్నటువంటి వ్యక్తి కావాలి. హల్లెలూయా. ఎస్, సావు తప్పి కళ్ళు నొట్టెలు పోయి ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాడు కదా, కొర ఊపిరి. ఇప్పుడు తండ్రి యొద్దకు వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. జస్ట్ నువ్వు ఉన్న పాటను ఉన్న చోటున ఏం చేయాలి? క్షమాపణ కోరాలి, యథార్థం కోరాలి. నువ్వు కోరంది, నువ్వు రాంది మానసికంగా దేవుని సన్నిధికి, మరి హృదయపూర్వకంగా దేవునికి హత్తుకోకపోతే దేవుడు ఎలా ఇస్తాడండి? తండ్రి వచ్చిందా, కుమారుడు పోయిందా? కుమారుడు పోయి, తండ్రి మాత్రం ఎదురు చూస్తూనే ఉన్నాడు అలాంటివన్నీ అక్కడ చేర్చుకున్నట్టుకు. ఆయన వైపున ఎప్పుడూ డోర్లు తెరుస్తూనే ఉంటాడు. మనమే మూసుకుంటున్నాం. మన సాక్షిని చంపుకొని హృదయాన్ని మూసుకుంటున్నాం. నువ్వు మార్పు కలిగి దేవుని సన్నిధికి రా, దేవుడు అద్భుతంగా చేర్చుకుంటాడు. హల్లెలూయా. ప్రశస్త వస్త్రము ధరింపజేస్తాడు. ఇట్లనే పాత నియమంలో జకరియా కాలంలో, ప్రవక్త అయిన జకరియా కాలంలో అప్పుడు ప్రధాన యాజకుడు ఉన్నాడు, యెహోషువ. అతని పేరేంటిది? పరిస్థితుల కారణాన్ని బట్టి అతడు తన ప్రధాన యాజకుడు కదా, అతన్నే సాతాను ఏం చేశాడు? బురుడుగొచ్చాడు. మొత్తం అతను పరిశుద్ధ వస్త్రంలో ధరించుకోవాల్సినటువంటి వ్యక్తి అశుద్ధం చేశాడు, అతన్ని మలినం చేశాడు సాతాను శోధన ద్వారా. అప్పుడు యెహోవా దూత వచ్చి, అంటే యేసయ్యనే వచ్చాడు. అప్పుడు యెహోవా దూతగా ప్రత్యక్షమవుతున్నాడు కదా, యెహోవా పేరిట యెహోవా దూత, యెహోవా నామం, నా నామం ఆయనకున్నది కదా. దేవుడు యేసయ్య యెహోవా దూతగా వచ్చి ప్రత్యక్షమై దగ్గరున్న వాళ్ళతో అంటాడు, ఈ మలినమైనటువంటి బట్టలు తీసేసి ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేయమంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనకందరికీ మనము సాతాను యొక్క శోధనకు గురై ఎంత ప్రధాన యాజకుడే, మన యాజక సమూహంలో ఉన్నాం కదా, కానీ మనకున్నటువంటి పరిశుద్ధమైన నీతి వస్త్రములు, పరిశుద్ధమైన వస్త్రములు, ఎస్, దీన వస్త్రములు, శృతి వస్త్రములు, సంతోష వస్త్రములు వాడు ఏం చేస్తాడు? మాసగా వారే విధంగా మలినం చేస్తాడు. ఇక్కడ ఈ లోకం అనే ఎరుకో శపించబడిన ఈ లోకము మలినం చేస్తాడు ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా. అప్పుడు మనము దేవుని సన్నిధికి ఎందుకు వస్తుంది తెలుసా? ప్రశస్త వస్త్రము ధరింపజేసుకోవచ్చాను. చదవండి జకరియా 3వ అధ్యాయం 4వ వచనం. జకరియా
3:4 దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి అదిగో ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నానని సెలవిచ్చును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రశస్త వస్త్రములు అంటే ఏంటిది? పెళ్లి వస్త్రములే అండి. ఎస్, ప్రశస్త వస్త్రములు అంటే పరిశుద్ధ వస్త్రములు, రక్షణ వస్త్రములు. హల్లెలూయా. పెళ్లి కుమారుడు వలె, పెళ్లి కుమార్తె వలె మరి పాగా, తల మీద పాగా పెట్టి శృంగారమైన పాగా పెళ్లి వస్త్రంలో, పెళ్లి కుమారుడు వస్త్రంలో లాగా పెళ్లి కుమార్తె అలంకరించినట్లులాగా నా రక్షణ వస్త్రంలో ఇచ్చి మిమ్మల్ని అలంకరిస్తున్నాను. ఎస్, నీతని పైబట్ట నీ కప్పుచున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు నీతికి ఆధారం ఎవరండి? యేసయ్యను ధరించుకోవాలి. యేసయ్య నిజమైన పరిశుద్ధ దేవుడు. ప్రశస్త వస్త్రంగా మన ఆవరించడానికి ఇష్టపడతాడు. ధరించుకోవాలి మనం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవులారా, తండ్రి నీలో నుంచి నేను తొలగిపోయాను. మానసికంగా, శారీరకంగా, మాటలు, ఆలోచన, క్రియల్లో నీ నుంచి తొలగిపోయాను. నన్ను మళ్ళీ ధరించుకోనమయ్యా ప్రశస్త వస్త్రముగా, నీతి వస్త్రముగా, శుద్ధి వస్త్రముగా, నేను స్తుతించటానికి దీన వస్త్రముగా నాకు తగ్గింపు కలిగే విధంగా కృప చూపెట్టుము. ఈ దుఃఖములో నేను చేసే ప్రవర్తన అంతా దుఃఖానికి తీసుకపోయేది. ఈ లోక ఆకర్షణ, ఈ లోక విషయాల వైపున, శరీర విషయాల వైపున, ఈ లోకం అంతా శాపమే కదా. శరీరం అంతా రేపు మట్టికి మన్నుగా పోతుందండి. నశించిపోయేది శరీరం. శరీర ఆలోచనతోనే మున్నల ముచ్చటగా మనం బ్రతుకుతున్నాం. క్షయ, ఈ శరీరం ఏంటిది? అక్షయనే క్షయనా చెప్పండి? క్షయ నశించిపోయేదా? స్థిరంగా ఉండేదా? నశించిపోయేది ఉంటే, ఆలోచన, మాటలు, క్రియలు ఉంటే మనం కూడా నశించిపోతాం కదా. అందుకోసమే విడుదల పొందుకోవాలి. తండ్రి నన్ను ధరించుము, నన్ను క్షమించుము. ఈ వారములో ఉన్న నశించిపోయి దురావస్థ తీసుకొచ్చుకుంటా. ఇదిగో యెరూషలేమును వదిలిపెట్టి ఎరుకో ప్రయాణము చేసిన ఆ బాటసారికి ఏ విధంగా దొరికిందో ఆ స్థితే తండ్రి. ఎస్, బ్రతుకుతున్నాను పేరే ఉంది కానీ నువ్వు మృతుడవే కదా. కాబట్టి నేను అలాంటి స్థితి కనుక నన్ను క్షమించి నీ ప్రసిద్ధ వస్త్రములతో నన్ను ఆవరించుము, నన్ను ధరింపజేయము, నన్ను ధరించుమయ్యా ప్లీజ్. మనం నేను ధరించుకుంటాను, నీ కృప చూపెట్టమయ్యా అని నువ్వు అడుగుతూ దేవుడు సహాయం చేస్తావు. నీతని పైబట్టి నీకు ఆవరించి రక్షణ వస్త్రములో నేను నిలబెడతాడు, తరపరుస్తాడు. అలా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అలాగా మలిన వస్త్రాలు తొలగిద్దాం, దోష వస్త్రాలు తొలగిద్దాం, క్షమాపణ పొందుకుందాం. తొలగించడం అంటే ఏంటిది? క్షమాపణ. నేను యథార్థంగా అడుగుదాం, పశ్చాత్తాపం కలిగే మూలుగుతో. నిజంగా ఆయన రక్షణ వస్త్రాలు మనకు కావాలండి. ప్రశస్త వస్త్రం ధరింపజేసుకోవాలండి. మన అంతరంగ పురుషుడు అది అలంకరింపబడితేనే దేవునితో అనుబంధం. దేవునితో ఆ రాజు పరిపాలనలో, ఆ షాలేము రాజు ఏడ చేస్తాడు పరిపాలన? షాలేము రాజు యెరూషలేములో. అందుకోసమే ఆయన చూసుకునేవాడు అనమాట. షాలేము రాజు ఎక్కడ? యెరూషలేములో చూసుకుంటాడు. ఆయన నీ భారమంతా ఆయన చూసుకుంటూ వేదాంతంగా కోరుకున్నప్పుడు సమాధానం కూడా మరి నీతిని అనుగ్రహిస్తాడు. నీతికి రాజు, సమాధానానికి రాజు. కనుక సహవాసంలో వచ్చిన నీవు, యెరూషలేములో చేరిన నీవు మరి అనుబంధము కలిగి ఉంటూ ఆయన పాలనలో, ఆయన నడిపింపులో, ఆయన ఏర్పాట్లో మనం ధన్యజీవులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం చేత మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. తల్లి మంచి కలిసి ప్రార్థన చేద్దాం. కమాన్. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఎవరైతే నీ వాక్యం సిన్సియర్గా యథార్థంగా విన్నారో వారందరిలో ప్రభువా
ఈ కొన ఊపిరి కలిగినటువంటి యెరూషలేము నుండి యెరికో పట్టణము ప్రయాణమైనటువంటి ఆ బాటసారి ఆ మనుషుని యొక్క దుర్గతి కలిగే విధంగా ప్రభువా అనుభవం ఉందని ప్రభువా నేను దోచుకోబడుతున్నాను, సమాధానము కానీ సంతోషము ఉల్లాసము ఎదుగో స్తుతి వస్త్రము ఆనంద వస్త్రము రక్షణ వస్త్రాలు మొదలైనటువంటి రక్షణ వస్త్రాలు నేను కోల్పోయే విధంగా మసకబారే విధంగా మలినమయ్యే విధంగా ఉన్నాను. నేను జీవోత్సవంలాగా పడి ఉన్నాను, నామకార్థంగా పడి ఉన్నాను, నన్ను క్షమించు ప్రభు అని ఆ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తనకు బుద్ధి కలిగి తండ్రి చెంతకు వచ్చాడు మనస్ఫూర్తిగా యథార్థంగా అలాగా ప్రభు మానసికంగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆత్మచేత నేను గొప్పగా అయ్యా నీ బలియాగం వైపు వచ్చి తండ్రి నన్ను క్షమించుము, పరలోకానికి విరుద్ధంగా ప్రభు నీ దగ్గర మేము పాపం చేస్తున్నాం, నా దురవస్థ అంతా నీ మీద వేసుకుని నాకు ప్రభు ప్రశస్త వస్త్రం ధరించేయటానికి నా యొక్క మలినమైన నా జీవితం కొరకు నువ్వు బలియాగం అయ్యావయ్యా అని క్షమించుము తండ్రి. నీ జీవంలో నిలబెట్టము, నీ పరిశుద్ధతలను నిలబెట్టము, నీతులను నువ్వు కప్పుమోయా అని కోరుకున్న వారికి ప్రభు ప్రసాదించమని అటు ధన్యకరమైన జీవితం ప్రసాదించమని ప్రార్థన చేస్తాం. నాకు మాకు ప్రభు ఎంతమంది అయితే ఈ ప్రార్థనకు ఏకీభవిస్తున్నారో వారందరూ ప్రభు నీ జీవములో ప్రభు పాలొందే విధంగా తండ్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఇదిగో ఆయన చనిపోయి తిరిగి లేచి ఇదిగో వచ్చాడు, ఇదిగో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు కనుక మనం విందు జరుపుకుందామని గొప్ప సంబరాలతో సంతోషంతో ఏ విధంగా ప్రభు స్తోత్రము తండ్రి. అయ్యా ఇదిగో ప్రభు నీ ఇంటి మొత్తం గొప్ప కోలాహలంగా సంతోషమైన ఆ విందులో ప్రభా ఏ విధంగా ఆ కుమారుని పాలు పంపులు చేసి ఉన్నాం. ముందున్న విందులో ప్రభా మా కోసం తన పర్యావసన సిలువలో బలియాగంగా ఆవించి మనం క్షమించుటకు ఇష్టపడిన దేవా తిరిగి ప్రభు మా ఉత్తనే ఉంచకుండా నీ శరీరం అని నీ రక్తం అని ఆ గొప్ప ప్రశస్తమైన ప్రభు వస్త్రము ధరింపబడిన ప్రతి వ్యక్తులకు ప్రభా యోగ్యులుగా తీర్చి తండ్రి నీ విందులో పాలు పంపులుగా చేయుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ జీవంలో నిత్య పానీయములో అయ్యా నిత్యత్వంలో మేము సంతోషము సమాధానం కలిగిన ఆ విందులో నిలబెట్టుమని ఆ సంతోషము స్థిరపరచమని ప్రార్థన చేస్తాం. మా శరీరం ప్రాణమాత్మని అప్పచెప్తూ ఈ సమయంలో నీ మాట ద్వారములను దర్శిస్తూ ఈ ప్రార్థన అయ్యా ప్రభు అంగీకరించి నీ కృపలో ప్రభు నీ బలియాగం ద్వారా నీ కృపలో తండ్రి క్షమించి నీ జీవములో పాలొందే విధంగా నిలబెట్టుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఎందుకు వందనాలు. అలాంటి ఆశపడుతున్న వారందరికీ అట్టి అనుగ్రహం దయచేయమని యేసే నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.